నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఇవాళ 12వ పాసురం చూద్దాం. వెనకటి పాసురంలో స్వధర్మ నిరతులైన గోపాలుర వంశంలో పుట్టిన గోపికను నిద్రలేపారు. ఇవాల్టి పాసురంలో స్వధర్మాన్ని కూడా విడిచిపెట్టి సర్వదేశ సర్వకాలావస్థల్లో కృష్ణుడికే కైంకర్యం గోపాలుడి చెల్లెల్ని నిద్రలేపుతున్నారు. ఈ గోపిక సిద్ధోపాయనిష్టలో చివరిదైన యతమానావస్థలో ఉంది. కనెత్తిళం కట్టెరుమై கன்றிறங்கி நினைத்து முலை வழியே நின்று பால் சோர நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீழ நின் வாசற் கடைப்பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானைச் செத்த மனத்திக்கினியானை பாடவும் நீ வாய் திறவாய் இனித்தான் எழுந்திராய் ஈதன்ன பேருறக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்தேலோரெம்பாவாய். కనెత్తిడం కత్తెరుమై కండ్రిక్కిరంగి. తమ దూడలను తలుచుకొని చేపులకొచ్చిన గేదెలు పాలు తీసేవాళ్ళు లేక అంబారాబాలు చేస్తున్నాయి. పరమాత్మ కైంకర్యంలో నిమగ్నమైన వారికి స్వధర్మాచరణ మోక్షం ఏవీ ముఖ్యం కావు. నిరంతరం పరమాత్మకు చేసే కైంకర్యమే ప్రధానం. నిత్యానుష్ఠానాలని తర్వాతే చేస్తారు. ఈ గోపబాలులకు గేదెల పాలు తీయడమే నిత్యానుష్ఠానం. ఈ గోపిక అన్న కృష్ణుడి కైంకర్యంలో ఉండడం వలన గేదెల పాలు తీయలేదు, అవి చేపులకొచ్చి అరుస్తున్నాయి. ఆచార్యులకు కూడా శిష్యులను తలుచుకున్నంత మాత్రాన వాత్సల్యం పొంగుతుంది. నినెత్తు ములై వழிయే నిండ్రు పాలు సోర. దూడలు దూరంగా ఉన్నాయి, పాలు తాగడానికి ఇంకా రాలేదు. వాటిని తలుచుకున్నంత మాత్రాన గేదెల శిరములు పాలు దారగా స్రవిస్తున్నాయి. కృపామాత్ర ప్రసన్నాచార్యులు శిష్యులు ప్రార్థించకముందే శాస్త్రార్థాలను ఇలాగే వర్షిస్తారు. నరెత్తిల్లం సేరాక్కుం. పాల వరదతో ఇల్లంతా తడిసి బురదైపోయింది. గోపాలుడు తన స్వధర్మం అయిన పాలు పితకడం మానేసి కృష్ణుడితో ఉండిపోయాడు. గేదెలు తమ దూడలను తలుచుకోవడం వల్ల చేపులకొచ్చి పాలు స్రవించాయి. దూడల కోసం ఆరాటపడుతూ అటు ఇటు తిరగడంతో నేలంతా ఆ పాలధార వల్ల బురద అయిపోయింది. తాపత్రయాల వల్ల ఎండిపోయిన చేతన్ల హృదయాలు ఆచార్యుల ఉపదేశంతో తడిసి మెత్తబడుతున్నాయని ఆ విషయానికి సంకేతంగా ఇక్కడ పాలతో నేలంతా బురద అవ్వడాన్ని చెప్తున్నారు. నరెత్తిల్లం సేరాక్కుం. పాల వరదతో ఇల్లంతా తడిసి బురదైపోయింది. ఈ గోపాలుడు తన స్వధర్మైన పాలు పితకడం మానేసి కృష్ణుడితో ఉండిపోయాడు. గేదెలు తమ దూడలు తలుచుకున్నంత మాత్రాన చేపులకొచ్చి పాలు స్రవించాయి. దూడల కోసం ఆరాటపడుతూ అటు ఇటు ఆ తడి నేలలో తిరగడం వల్ల నేలంతా బురదైపోయింది. తాపత్రయాల వల్ల ఎండిపోయిన చేతన్ల హృదయాలు ఆచార్యుల ఉపదేశంతో తడిసి మెత్తబడుతుందనడానికి సంకేతంగా ఈ బురదను చెప్పారు. నర్చెల్వంతంగాయ్. మంచి సంపద గలవాని చెల్లెలా అని పిలుస్తున్నారు. మీ సోదరుడు కృష్ణుడికి సేవ చేయటం కోసం స్వధర్మాన్నే వదిలేస్తాడు. అటువంటి నిష్టగల వాడి చెల్లెలివై ఉండి నువ్వు మమ్మల్ని ఉపేక్షించొచ్చా? ఉపేక్షించకూడదు. కృష్ణుడి ఆశ్రితులమైన మాకు నువ్వు సహకరించడం న్యాయమే కదా అని ఈ అమ్మాయిని అడుగుతున్నారు. పని తలై వీழ నిన్ వాసర్ కడైపత్తి. మంచు తలల మీద పడుతున్నా, కింద బురద వల్ల జారుతున్నా ద్వారాన్ని పట్టుకొని నిలబడి ఉన్నాం. శిష్యులు అడగకుండానే కృపతో ఆచార్యులు ఉపదేశించిన శ్రీసూక్తులు నేల మీద అంటే పాదాల దగ్గర ఉన్న తడి, ఆళ్వార్లు పూర్వాచార్యుల దివ్య సూక్తుల గుణానుభవం, పైనుంచి పడే మంచు, ఇంతమంది దగ్గరగా నిలబడ్డం వల్ల మధ్యన ఉబ్బ రూపంలో తడి అంటే భాగవత గోష్ఠి వలన ఏర్పడే ఒక తడి. ఈ 3 రకాల తడిలో మునిగి ఆమెను పిలుస్తున్నారు. అందులో ఎక్కడ జారిపోతామో అని ద్వారాన్ని గట్టిగా పట్టుకున్నారు. అది తిరుమంత్రం. ప్రణవం ఒక కమ్మి, నారాయణాయ ఇంకొక కమ్మి. ఆ రెంటిని కలిపి ఉంచే అడ్డకమ్ములు 2, అవి నమః.
క్రింది కమ్మి మా, మహ, పై కమ్మి నా, కింద మా అంటే నాది నాది అనేది దాన్ని తొక్కి పట్టి నాది కాదు అన్న పై కమ్మిని పట్టుకోవడం. అహంకారం, మమకారం ఈ రెంటిని తొక్కిపట్టి అవి నావి కావు అని చెప్పటం, పై కమ్మిని ఊతంగా పట్టుకోవడం. అప్పుడే భగవద్గుణానుభవం కలుగుతుంది అని సంకేతంగా ఇక్కడ చెప్తున్నారు. ఇది గొప్ప సాంప్రదాయ రహస్యం, అతి లోతైన అర్థం. సినత్తినాల్ తెన్నిలంగే కోమానే చెత్త మనతిక్కినియానే పాడவும் నీ వాయితిరవాయ్. ఇప్పటిదాకా కృష్ణుని కీర్తించిన బయటి గోపికలు లోపలి గోపికకు ఇష్టమైన శ్రీరాముడిని కీర్తించడం మొదలుపెట్టారు. కోపంతో దక్షిణ దిక్కున ఉన్న లంకాధిపతి అయిన రావణ్ణి సంహరించిన మనోభిరాముడైన శ్రీరాముడిని కీర్తిస్తున్నా నువ్వు ఇంకా నోరు మెదపక పడుకున్నావా అని లోపలి గోపికను బయట ఉన్న గోపికలు అడుగుతున్నారు. శ్రీకృష్ణుడికి ఆడపిల్లల దుఃఖం తెలియదు, శ్రీరాముడు అది తెలిసినవాడు. శ్రీరాముడు గురించి పాడినప్పుడైనా నోరు మెదపవా అని అధిక్షేపిస్తున్నారు. ఈనిత్తానేందిరాయ్, ఇకనైనా లేచిరావమ్మా, నీకోసం మేము ఎంత ఆతృతతో ఎదురు చూస్తున్నామో ఇంకా తెలుసుకోలేదా? మా మీద నీకు అభిమానమే లేదా అని నిష్ఠూరాలాడుతున్నారు. ఈదన్న పేరు రక్కం, ఇది ఏం పెన్నిద్ర తల్లి, ఇది లౌకిక నిద్ర కాదు, క్షీరాబ్దినాథుడి యోగ నిద్ర కాదు, వైదిక నిద్ర కాదు. ఈ లోకంలోనే ఉంటూ భగవద్ అనుభవంలో కదలక మెదలకు ఉన్న నిద్ర. అందువల్ల ఇది పెను నిద్ర, పై వాటికన్నా ఇది విశిష్టమైనది. అనే తిల్లత్తారుం అరిందు, నీ నిద్రలోని అర్థం ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోతుంది. భగవద్ విషయం రహస్యంగా ఉండదు సుమా అని బయట ఉన్న గోపికలు అంటున్నారు. ఈ పాసురంలో భక్తాంగ్రి రేణువనే తొండరడిప్పొడి ఆళ్వార్లు నిరూపితం. శ్రీరామమిశ్రాయ నమః అనే గురు పరంపరా వాక్యం కూడా ఈ పాసురంలో నిరూపించబడింది. ఆండాళ్ తిరువడిగళే శరణం.